గతంలో మనం ఏం చూసాం, ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకోండి. గతంలో మనం ఏం చూసామంటే, దేవుడు తన పని కొరకు ఎలాంటి వారిని ఎన్నుకుంటాడు అనే చూసాం. అంటే దేవుడు తన పని కొరకు గొప్ప వంశములు గాని, ఈ లోక జ్ఞానం కలిగినటువంటి వారిని గాని, ఈ లోకంలో గనులైనటువంటి వారిని గాని ఎన్నుకోలేదని చూసాం. ఆ ఒక్క 3వ అధ్యాయం 1వ వచనంలోనే మరొక 2 భాగాలు చూడబోతున్నాం. ఆ 2వ భాగం ఏంటంటే, దేవుని పర్వతం, హోరేబు, సీనాయి పర్వతం, ఇలాంటి పేర్లన్నీ కూడా పలు సందర్భాల్లో పలు రకాలుగా ఉపయోగించినా కూడా అవి అన్నీ కూడా మోసేకి ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి ఆ సీనాయి పర్వతాన్ని గురించి మాట్లాడుతుంది అనే దాన్ని చూడబోతుంది. అందులో మరొక భాగం ఆ సీనాయి పర్వతం లేక హోరేబు పర్వతం దగ్గర జరిగిన కొన్ని సంభవాలను చూడబోతున్నాం. ఈ 2 పాఠాలు చూసి దీనికి అనుగుణంగా దీనిలో వస్తున్న మరొక భాగం ఉంటుంది, అది ఏలియాను గురించి చదవబోతున్నాం. అంటే అప్పట్లో ఉన్న ఏలియా కాదు కానీ రాబోయే ఏలియా వాడని మలాకి 3వ అధ్యాయంలో చదువుతాం. అప్పటికి వచ్చి మట్టి అయిపోయాడేమో మరి ఏలియా అయితే ఆ ప్రవక్త. కానీ మలాకిలో చెప్తాడు మళ్ళా ఏలియా రాబోతున్నాడని. ఆ ఏలియా ఎవరంటే నూతన నిబంధనలో కనబడతాడు. ఆ ఏలియా ఎవరో కాదు, బాప్తిస్మిచ్చి యోహాను గురించే చెప్తుంది. సరే, మనం స్టార్ట్ చేద్దాం. 3వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ మోషే మంద కాపరిగా ఉన్నాడంటే ఆయన లోక జ్ఞానం ఉన్నా కూడా దానిని ఆయన లెక్కలోకి తీసుకోకనే ఆయన మంద కాపరి అయ్యాడు. ఆయన ఇద్దరు మందను మాత్రమే మేపల, దేవుని ప్రజలను కూడా నడిపించిన నాయకుడా అంటే అవును. తర్వాత 2వ భాగంలో ఆయన ఆ మందను ఎక్కడికి తోలిపోయాడో ఆ ప్రాంతాన్ని గురించి చూస్తూ ఉన్నాం. ఆ మందును అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. అంటే పలు సందర్భాల్లో పలు రకాలుగా చెప్పినా కూడా అది సందర్భం ఏంటంటే హోరేబు పర్వతమన్నా, సీనాయి పర్వతమన్నా, దేవుని పర్వతమన్నా, యెహోవా పర్వతమన్నా అన్ని కూడా ఒకటే చూపిస్తుంది. అంటే దేవుని పర్వతం దగ్గర దేవుడు మోసేకి ధర్మశాస్త్రం ఇచ్చాడంటే అది వేరే స్థలం కాదు, కానీ అదే స్థలానికి వచ్చి మాట్లాడబడుతుంది. సరే, వీళ్ళు ఐగుప్తుల నుండి బయలుదేరిన ఎన్నో నెల సీనాయి పర్వతం చేరారు. మొదట్లో చూద్దాం. వాళ్ళు ఐగుప్తుల నుండి బయలుదేరిన ఎన్నో నెలలు వాళ్ళు సీనాయి పర్వతం దగ్గరకు తిరిగారంటే నిర్గమకాండం 19వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. అంటే వాళ్ళు ఐగుప్తులో నుండి బయలుదేరిన 3వ నెల ప్రారంభ దినాలలోనే ఎక్కడున్నారంటే సీనాయికి వచ్చేసారు. అదే హోరేబు పర్వతానికి వచ్చారు, లేక దేవుని పర్వతానికి వచ్చేసారు. మరి ఈ 3 నెలల తర్వాత అక్కడ ఏమేమి జరిగిందో కూడా చూడబోతున్నాం. సరే, ఇప్పుడు మన పాఠములో 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చూసాం? దేవుని పర్వతమైన హోరేబును చూసాం. దాని కొన్ని సందర్భాల్లో సీనాయి పర్వతం అని కూడా సంబోధించబడుతుంది. నిర్గమకాండం 19:11, నిర్గమకాండం 19వ అధ్యాయం 11వ వచనంలో సీనాయి పర్వతం అని సంబోధించబడుతుంది. పంతొమ్మిదవ అధ్యాయం 11వ వచనంలో 3వ నాటికి సిద్ధముగా ఉండవలేను, మూడవ నాడు యెహోవా ప్రజలందరూ కన్నులెదుట సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగి వస్తాడు. అంటే ఇక్కడ సీనాయి పర్వతం అని చూస్తున్నాం, అక్కడేమో హోరేబు అని చూసాం, ఇక్కడ సీనాయి పర్వతం అని సంబోధించబడుతుంది. నిర్గమకాండం 24:13లో నిర్గమకాండం 24:13లో మోషే అతని పరిచారకుడునైన యెహోషువ లేచిరి,
మోషే దేవుని కొండ మీదికి ఎక్కును. అగ్ని కొండ కాదు రాంబాబనా? అంటే ఈ దేవుని కొండ అనేది కూడా ఏంటి? సీనాయి పర్వతం. సీనాయి పర్వతం అంటే విను కొండ కాదు కదా? కాదు కాదు. చాలా కొండలు ఉన్నాయి, ఆ కొండలని ఈ కొండలు కావు. అంటే సీనాయి పర్వతం అన్నా, దేవుని పర్వతం అన్నా, ఇక్కడ దేవుని కొండ అన్నా, అదన్నీ కూడా ధర్మశాస్త్రం దేవుడు మోసేకిచ్చిన ఆ కొండనే చూపిస్తుంది. ఆ దేవుని పర్వతం అని ఒక సందర్భంలో చూస్తాం. అంటే అనేక సందర్భాల్లో ఉండొచ్చు, కానీ మనం ఒక్కొక్కటి అట్ట శాంపుల్ చూపించుకుంటూ పోతున్నాం. మొదటి రాజుల గ్రంథం 19:8. అక్కడ ఏలియా కూర్చున్నటువంటి సందర్భాల్లో అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. సరే, అది దేవుని పర్వతమా? దేవుని కొండన్నా, దేవుని పర్వతమన్నా, సీనాయి పర్వతమన్నా, హోరేబన్నా అన్ని కూడా మోసేకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి ఆ కొండే. ఇప్పుడు దేవుని పర్వతం అన్న ఇప్పటిదాకా అర్థమైందా? ఆ దేవుని పర్వతం దగ్గర లేక సీనాయి పర్వతం దగ్గర ఏం జరిగిందనే సందర్భాలు చూడబోతున్నాం. అక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి. వాటిలో మొదట మనం చూడబోయేది నిర్గమకాండం 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనంలో, దేవుని పర్వతమైనటువంటి హోరేబులో మీరు దేవుణ్ణి సేవిస్తారు. అంటే సీనాయి పర్వతం దగ్గర వాళ్ళు దేవుణ్ణి సేవిస్తారు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయులతో నిబంధన చేయబోతున్నాడు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయులతో నిబంధన చేసిన ప్రాంతం ఏంటంటే ఆ సీనాయి పర్వతమే. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం, ఆ నిబంధన పలకలను కూడా దేవుడు మోసేకి ఇచ్చింది ఏ ప్రాంతం అంటే ఆ సీనాయి పర్వతం దగ్గర ఇచ్చాడు. సీనాయి పర్వతం మీదనే ఇచ్చాడు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. రామకృష్ణ సార్ రాలేదు డాష్? రాలేదు సార్, ఇవాళ కొంచెం నీరసంగా ఉంది, రాలేదు సార్ ఇవాళ. ఎట్లుండో ఆరోగ్యం? కొంచెం నీరసంగా ఉంది, కడుపులో కొంచెం నొప్పి కింద వస్తుంది. ప్రార్థన చేయమని కోరారు సార్. సరే, మంచిది, ప్రార్థన చేద్దాం. సరే, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో ఆ సీనాయి పర్వతం దగ్గర ఏం జరిగిందంటే దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, నిబంధన పలకలను ఇచ్చాడు. తర్వాత చివర్లు అడుగుతా, ఆ పర్వతం దగ్గర ఏమేమి జరిగిందో మీరు నాకు చెప్పాలా ఇప్పుడు. తర్వాత హోరేబులో ఇంకా ఏం జరిగింది? దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 15వ వచనంలో, హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. అంటే ఆ సీనాయి పర్వతం మీద నుండి దేవుడు ఇశ్రాయేలీయులతో కూడా మాట్లాడాడు. నిర్గమకాండం 4వ అధ్యాయం 27వ వచనంలో, అప్పుడు మోసే కూడా అహరోను కలవడానికి అహరోను మోసేను కలవడానికి వెళుతున్న ప్రాంతం కూడా అది దేవుని పర్వతమని చెప్పబడుతుంది. మరి విశేషంగా వారు చేసిన దుర్మార్గం ఒకటి ఉంది. 106వ కీర్తన 19వ వచనంలో, వారు దూడని చేసుకుంటూ కూడా కర్మకాలి ఎక్కడంటే ఆ సీనాయి పర్వతం దగ్గరే చేశారు. ఎప్పుడైతే మోసే వెళ్ళి 40 దినాలు ఆలస్యం చేశాడో, మరి ఐగుప్తుల నుండి తీసుకొచ్చినటువంటి మోసే ఏమయ్యాడో
మాకు ఒక దేవుణ్ణి చేసి పెట్టు, ఆ దేవుడు మమ్మల్ని నడిపిస్తాడని ఒక దూడని చేసుకున్న స్థలం కూడా ఎక్కడంటే ఆ హోరేబులోనే జరిగింది. అంటే ఇన్ని కార్యాలు కూడా ఎక్కడ జరిగిందంటే హోరేబు ప్రాంతం, లేక సీనాయి పర్వతం, లేక దేవుని పర్వతం, లేక దేవుని కొండ. మరి ఇక్కడ చాలా సంఘటనలు జరిగినాయి అన్నమాట. ద్వితీయోపదేశకాండం 29:1 ఆయన ఇశ్రాయేలుతో నిబంధన చేసింది కూడా ఎక్కడంటే హోరేబు కొండ దగ్గరే, హోరేబు కొండ మీదే, సీనాయి పర్వతం మీదే చేశాడు. ద్వితీయోపదేశకాండం 29:1 యెహోవా హోరేబులో ఇశ్రాయేలుతో చేసిన నిబంధన కాక ఆయన మోయాబు దేశంలో వారితో చేయమని మోసే ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే. చాలు. అంటే హోరేబు కొండ మీద దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏంటి? ధర్మశాస్త్రమా? అవును. ఆ నిబంధన పలకలు అన్నప్పుడు ఆ పలకలు ఏముందంటే ధర్మశాస్త్రమే కదా ఉంది. అంటే అన్నిటికంటే కూడా ప్రధానమైనది ఏంటంటే ఈ నిబంధనే, ఈ ధర్మశాస్త్రమే ప్రాముఖ్యమైనది. అంటే నిబంధన అంటే మనం పెళ్లిలో నిబంధన ప్రమాణాలు చేస్తాంగా, అంత గొప్ప కార్యం ఇది. నిర్గమకాండం 34:28 ఆ నిబంధనల గురించి ఏమంటున్నాడంటే, నిబంధన అంటే అది కొన్ని మాటలు లేక వాక్యములని చెప్పబడుతుంది. నిర్గమకాండం 34:28 అతడు 40 రేయింబగుళ్ళు యెహోవాతో కూడా అతడు నుండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాశాడు. నిబంధన అన్నా, ధర్మశాస్త్రం అన్నా, పలకలన్నా అంతా ఒక్కదాని గురించి మాట్లాడబడుతుంది. మీకు నిబంధన వాక్యమును ఆయన హోరేబులో మీకు ఇచ్చాడన్నా ఒకటే, మీతో సీనాయి పర్వతం దగ్గర నిబంధన చేశాడన్నా ఒకటే, మీకు సీనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రం ఇచ్చాడన్నా ఒకటి, అన్ని ఒకటే. మరి ఆ రాతి పలకలు ఇచ్చినటువంటి ఆ నిబంధన వాక్యాలు ఎవరి కోసం, ఎవరితో నిబంధన చేస్తున్నారు? ఆ పలకల నిబంధన వాక్యములని చూసాం, ఆ నిబంధన వాక్యాలు ఆజ్ఞలని చూసాం. మరి ఆ నిబంధన దేవుడు ఎవరితో చేశాడు? ద్వితీయోపదేశకాండం 9:9 ద్వితీయోపదేశకాండం 9:9 ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండ ఎక్కినప్పుడు అంటున్నాడు. ఆ రాతి పలకలు నిబంధన వాక్యములు. ఆ నిబంధన వాక్యాన్ని లేక ఆ నిబంధనను దేవుడు ఎవరితో చేశాడంటే ఇశ్రాయేలీయులతో చేశాడు. ఆ నిబంధన ఏంటో తెలుసా? నిర్గమకాండం 20వ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలా. ఇది నిబంధన. ఆ నిబంధనను మీరకూడదు. కట్టడలు విధులు మీరినా కూడా నిబంధనను మీరకూడదు. అర్థమైందా? దేవుడు ఇచ్చిన నిబంధన వాక్యములు 10 మాత్రమే. ఆజ్ఞలు కూడా 10గానే కనబడుతుంది. తర్వాత వేరే ఇంతకుముందే చదివాం. హోరేబులో ఇచ్చింది కాక మోయాబు దేశంలో కూడా వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. హోరేబులో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అది ధర్మశాస్త్రం అంటున్నాం, అది నిబంధన వాక్యం అంటున్నాం. కానీ ఆ 10 ఆజ్ఞలు కాకుండా మిగిలినటువంటి ఆజ్ఞలు కూడా కొన్ని ఇచ్చాడు. మనం లెక్కలు కడతాం. 613 ఆజ్ఞలు 12 ఆజ్ఞలు చెప్తాం. అంటే 10 ఆజ్ఞలు అయితే మనకు కంటి కనబడినట్టు కనబడుతుంది 1 by 1 వరుసగా. నిర్గమకాండం 20వ అధ్యాయం 1 నుండి 19, 20 వచనాలు ఉంటుంది అది. కానీ మిగిలిన ఆ మోయాబు దేశంలో వారితో కొన్ని ఆజ్ఞలు కూడా చెప్పాడు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే ఏది మాత్రమే ధర్మశాస్త్రం? ఆజ్ఞలన్నీ ధర్మశాస్త్రమా లేక 10 ఆజ్ఞలే ధర్మశాస్త్రమా? మీరు మాట్లాడవచ్చు. మాట్లాడాలలో ఒక్కొక్కరు మ్యూట్ తీసేసి మాట్లాడవచ్చు. అంటే ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలేనా లేక మోయాబు దేశంలో ఇచ్చింది కూడా ధర్మశాస్త్రమేనా?
ధర్మశాస్త్రం ఈజ్ ఈక్వల్ టు నిబంధన, నిబంధన ఈజ్ ఈక్వల్ టు రాతి పలకలు ఈజ్ ఈక్వల్ టు 10 ఆజ్ఞలు. ఇంకా దానికి మించి ఏదైనా ఉందంటే నాకైతే ఏమీ కానరాలి. నిబంధన వాక్యం అన్నా 10 ఆజ్ఞలే. నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞలనే చెప్తున్నాడు. ఇంతకుముందే చదివా, నిర్గమకాండం 34:28. మరలా రిపీట్ చేద్దాం. వెనక్కి తిరగండి అంటే సెల్ ఫోన్ నుండి వెనక్కి తిరగ, మళ్ళా ఆ పాఠానికి తిరుగుదామంటున్నారు. మరి వెనక్కి తిరగండి అంటే అందరూ అటు తిరుక్కోపోతారు. సరే, ఆ నిబంధన వాక్యంలో ఎన్ని ఆజ్ఞలు మాత్రమే ఉన్నాయంటే 10 ఆజ్ఞలే ఉన్నాయి. మరి 612 లేక 13 ఆజ్ఞలు ఎలా వచ్చాయంటే ఈ మోయాబు దేశంలో కొన్ని ఆజ్ఞలను ఆజ్ఞాపించాడు. ఇది నిబంధన. ఇప్పుడు వివాహాల్లో నిబంధన ప్రమాణాలు చేస్తున్నాగా. నిబంధన అంటే దానిలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి, దేవుడు నాకు ఒక వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానానికి ఒక షరతు పెడతాడు. మీరు నాకు శిష్యులుగా ఉండాలంటే మీ తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెండ్రుల్ని, చివరికి నీ భార్య పిల్లలను కూడా విడిచిపెట్టాలని ఒక షరతు. నేను అలా విడిచిపెట్టినప్పుడు నాకు నిత్యజీవం. నేను విడిచిపెట్టకపోతే నాకు నిత్యజీవం ఉంటుందా? అంటే నిబంధన అంటే 2 మధ్య జరిగే ఒక సంభాషణే కదా. నువ్వు పని చేస్తే నేను కూలీ డబ్బులు ఇస్తా. పని చేసిన వాడికే కూలీ డబ్బులు ఇస్తాడా, లేకపోతే పని చేయకపోయినా ఇస్తాడా? అక్కడ నిబంధన ఏంటి? చాలా నిబంధనలు చేసుకుంటాం, కానీ దేవుడు ఈ 10 ఆజ్ఞలు మాత్రం నిబంధనగా చెప్తున్నాడు. ఆ 10 ఆజ్ఞ, ఆ నిబంధననే 10 ఆజ్ఞలని చెప్తున్నాడు. కానీ మిగిలిన ఆజ్ఞలు 612 లేక 613 ఆజ్ఞలు అని అంటున్నా, అది నిబంధననా అంటే ఏమో మరి. ఇది మాత్రం నిబంధన. నువ్వు ఇలా ఉంటే నేను ఇలా ఉంటా. ఇప్పుడు విశ్రాంతి దినం గురించి ఆ నిబంధన వాక్యంలో ఒక సందర్భం చెప్పబడుతుంది. దాన్ని మాత్రం ఒక ఉదాహరణ చదువుదాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. అక్కడ 2 మధ్య జరుగుతున్న ఒక నిబంధన ఏంటో చూద్దాం. దేవుడు ఇశ్రాయేలీతో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనలో ఏం చెప్పాడంటే 4వ వచనంలో, పైన ఆకాశం అందే కాని, క్రింద భూమి అందే కాని, భూమి క్రింద నీళ్ళు అందే కాని ఉండు, దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదని ఒక నిబంధన. దాన్ని గైకొంటే నన్ను దీవిస్తాడు. గైకొంటే దీవెన, గైకొనకపోతే శాపం. ఇప్పుడు దానికి షరతు 5వ వచనం ఏం చెప్తున్నాడు? మీరు నన్ను గైకొనకపోతే, నా మాటలు మీరు గైకొనకుండా సాగిలు పడినా, పూజించినా, విగ్రహాన్ని చేసుకున్నా, నేను రోషం గల దేవుడు, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తాను అనేది. వీళ్ళు గైకొంటే దీవెన, గైకొనకపోతే శాపం. ఇది నిబంధనలో ఉన్నటువంటి 2 పక్షంలో ఉన్న ఒక నిబంధన. మరి అలాగే ఇంకొకటి చూద్దాం. 6వ వచనంలో గైకొనకపోతే శాపం, 6వ వచనంలో గైకొంటే ఆయన ఆజ్ఞలు గైకొనిన వారిని 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాడు. ఆ నిబంధనలో భాగాలు అర్థమవుతుందా? ఎవరికైనా అర్థం కాకపోతే అడగొచ్చు. అంటే నిబంధన అంటే 2 మధ్య జరుగుతున్న ఒక ఒప్పందం, ఒడంబడిక. నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తా. మీరు విగ్రహాలు చేసుకోకుండా ఉంటే మిమ్మల్ని దీవిస్తానన్నాడు. మీరు విగ్రహాలకు సాగిలిపడి నమస్కరించి పూజిస్తే మిమ్మల్ని ద్వేషిస్తానని అంటున్నాడు. ఇదే ఆ నిబంధనలో ఉన్నటువంటి కొన్ని షరతులు అన్నమాట. మరి ఇంకొకటి చూద్దాం. ఇందులోనే 7వ వచనంలో దేవుని నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు అనేది ఒక షరతు.
ఒకవేళ ఆ షరతుకు లోపడకపోతే, లోపడితే అది ధన్యుడుగా ఉంటాడు. ఒకవేళ దానిని గై కొనకపోతే నిర్దోషిగా ఎంచడు. అర్థమవుతుందా లేదా? 7వ వచనం, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు అన్నాడు. ఉచ్చరిస్తే ఏమవుతుంది, ఉచ్చరించకపోతే ఏమవుతుందని కండిషన్ అన్నమాట, షరతు ఉన్నాయి అక్కడ. నువ్వు వ్యర్థంగా ఉచ్చరిస్తే నువ్వు నిర్దోషిగా ఎంచబడతావు. ఒకవేళ దానిని వ్యర్థంగా ఉచ్చరించలేదనుకో, నిర్దోషికి ఆపోజిట్ దోషిగా ఉంటావు. వ్యర్థంగా ఉచ్చరిస్తే దోషి, ఉచ్చరించకపోతే నిర్దోషి. తర్వాత 10వ వచనంలో విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలా అనేది ఒక షరతు. ఒకవేళ ఆచరించకపోతే ఆయన ఇచ్చే దీవెన పోద్ది. అంటే నిబంధన అంటే ఈ 10 మాత్రం చాలా భయంకరమైనటువంటి కొన్ని ఆజ్ఞలు అనమాట. నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తా, నువ్వు దాడి చేయకపోతే నేను దీన్ని చేయననే ఒక నిబంధన అనమాట, ఒప్పందం. సరే, నిబంధన వాక్యములు అనగా ఎన్ని ఉన్నాయంట? నిబంధన వాక్యాలు మొత్తం ఎన్ని? 612 లేక 613? నిర్గమకాండం 34:28. ఇప్పుడు మోసే కొండ మీదకి వెళ్ళి దేన్ని తీసుకొచ్చాడు? నిబంధన వాక్యాన్ని కదా తీసుకొచ్చాడు, నిబంధన పలకలనే కదా తీసుకొచ్చాడు. ఆ నిబంధన వాక్యం అన్నా నిబంధన పలకలన్నా అందులో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? దేవుడు చెప్తున్న దాన్ని ధారాళంగా చెప్పొచ్చు. నిర్గమకాండం 34:28 ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసిచ్చాడు. అది నిబంధన పలక? అది నిబంధన వాక్యమా? మరి నిబంధన పలకలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? లేక నిబంధన వాక్యములు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. మరి 612:13 ఎక్కడ ఇవ్వబడ్డాయి? ముందు లేఖనాల్లో చదివాం. మోయాబు దేశంలో వారితో చేయమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు కూడా ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 9:9. ద్వితీయోపదేశకాండం 9:9 ఆ రాతి పలకలు అనగా, ఆ రాతి పలకలు ఏమై ఉంది? యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలు. ఆ రాతి పలకలు ఏమంటున్నాడు? దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన సంబంధమైన పలకలు అంట. ద్వితీయోపదేశకాండం 9:9. ద్వితీయోపదేశకాండం 9:11. మరి ఆ నిబంధన పలకలు ఎన్ని ఉన్నాయో సంఖ్య చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 9:11 ఆ నిబంధన వాక్యములు ఎన్ని పలకలు రాయబడ్డాయంటే 2 పలకల మీద రాయబడ్డాయంట. అదే ధర్మశాస్త్రం, అదే నిబంధన వాక్యం, అదే 10 ఆజ్ఞలు. మరి ఇందులో ఏదైనా ఉంటే అడగొచ్చు. దీని మీద చాలా మంది చాలా అపోహలు కలిగి ఉన్నారు. దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడంటే 612 లేక 13 అంటున్నారు. కానీ ధర్మశాస్త్రం ఏది? సీనాయి పర్వతం మీద ఇవ్వబడింది మాత్రమే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రమే నిబంధన వాక్యం. ఆ నిబంధన వాక్యాలే 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలు 2 పలకల మీద దేవుడు రాసిచ్చాడు. మిగిలింది ధర్మశాస్త్రం కాదనిగా దాని అర్థం. కానీ దేవుడు వారితో చేసిన నిబంధన ఎంత అంటే ఈ 10 ఆజ్ఞలు మాత్రమే నిబంధనగా కనబడుతుంది. కానీ దీనికి మాత్రం శిక్ష తప్పదు. మీరు చేస్తే ఇది, చేయకపోతే అది, అంతే. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తే దోషి అవుతాడు. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకపోతే నిర్దోషి అవుతాడు. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 4-5 వచనాల్లో అక్కడ మలాకి కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఓరేపు పర్వతం మీద ఇచ్చినటువంటి ఆ నిబంధన వాక్యాన్ని ఏమని సంబోధించబడతాయంటే ధర్మశాస్త్రం అని సంబోధించబడతాయంట. చదవండి ఎవరన్నా, నేనే మాట్లాడుతున్నా.
హోరేబు కొండ మీద ఇశ్రాయేలులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకొనుడి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్త యొక్క ఏలియాను మీ వద్దకు పంపుదును. చాలు. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. హోరేబు కొండ మీద మోషేకి ఇచ్చింది ధర్మశాస్త్రం. ఆ హోరేబు కొండ మీద ధర్మశాస్త్రం అంటే ఆ ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. నిబంధన వాక్యాలన్నా 10 ఉన్నాయి. ఆ రాతి పలకలన్నా 10 ఆజ్ఞలే ఉన్నాయి. మరి ఇప్పటిదాకా ఈ నిబంధన వాక్యముల గురించి ఏదైనా ఉంటే అడగొచ్చు, ఎవరికైనా ప్రశ్న ఉంటే అడగొచ్చు. తర్వాత మనం 2వ భాగానికి వెళ్తాం. మలాకి 4వ అధ్యాయం 5వ వచనానికి. అక్కడ ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుదును అంటున్నాడు. ఇప్పటికే చనిపోయాడు ఏలియా. రాజుల కాలంలోనే చచ్చిపోయాడు ఏలియా. కానీ సత్యనారాయణని మరలా ఎలా పంపబోతున్నాడో చూడబోతున్నాం. సరే, మరలా రిపీట్ చేస్తున్నా. క్లుప్తంగా సీనాయి పర్వతం మీద మోషేకి ఇచ్చిన నిబంధన వాక్యమే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రమే 10 ఆజ్ఞలు. లేక దానిని మరో రకం కూడా అంటే రాతి పలకలన్నా కూడా అది ఆ రాతి పలకలో ఉన్న ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడకూడదు. చివరిలో ఇప్పటిదాకా నిబంధన వాక్యం ఆజ్ఞలను చూసాం. ఇవన్నీ కూడా ఎందులో ఉందో మలాకి చెప్పాడు. ఇప్పుడు 4:4లో హోరేబు కొండ మీద నా సేవకుడైన మోషేకి ఆజ్ఞ ఇచ్చిన ధర్మశాస్త్రమును అని. అంటే ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు మాత్రమే కాదు, ఇంకా కొన్ని ఆజ్ఞలు కూడా ఇచ్చాడు. కానీ సీనాయి పర్వతం దగ్గర వారికి ఇచ్చిన రాతి పలకలో 10 ఆజ్ఞలు మాత్రమే ఉన్నాయి. దానిని కూడా ధర్మశాస్త్రం అని అంటున్నాడు దేవుడు. అది మరి ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధన చేశాడు. మరి వివాహాల్లో కూడా నిబంధన చేస్తాగా, మరణం వరకు నిన్ను నేను ఎడబాయను. మరి ఇంకా చాలా ఉన్నాయి. రోగంలో గాని, వ్యాధిలో గాని, బాధలో గాని, కష్టంలో గాని, నష్టంలో గాని, ఆశ్చర్యంలో గాని, దరిద్రంలో గాని, ఎందులో కూడా నేను నిన్ను విడిచిపెట్టిన నిబంధన చేస్తాను. ఒకవేళ ఆ నిబంధనను మీరితే మన పక్షంలో అంటే మన పెళ్లి పక్షంలో ఎవరు సాక్షిగా ఉన్నాడో మలాకిలోనే చెప్తాడు. నీవు చేసిన నిబంధనకు ఆమె పాత్రురాలు, ఆ నిబంధనకు దేవుడే సాక్షి. మరి సాక్షిగా ఉన్న దేవుడే వదిలిపెట్టడంటే ఆ నిబంధన మనతో చేసినప్పుడు మనం ఆ నిబంధన మీరినప్పుడు శిక్షలో నుండి తప్పించుకోగలమా? తప్పించుకోలేం. కాబట్టి ధర్మశాస్త్రమే 10 ఆజ్ఞల. మరి మిగిలినటువంటి ఆజ్ఞలు ధర్మశాస్త్రం కాదా? నిబంధన వాక్యములన్నా ఆ 10 చూపిస్తుంది. ఆ రాతి పలకలో ఉన్న నిబంధన వాక్యములన్నీ కూడా 10. ఆ 10 ఆజ్ఞల్ని మలాకి 4:4 కూడా ఏం చూసామంటే హోరేబు కొండ మీద మోషేకి ఇచ్చినటువంటి ఆ పలకలు ఏంటంటే ధర్మశాస్త్రమే అని చెప్తున్నాడు. సరే, నెక్స్ట్ పోదాం. 4వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా నియమించిన అంటే మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను మీ వద్దకు పంపుదును. మరి ఆ మహాదినం బహుశా అది యెరూషలేము నాశనాన్ని గురించి కూడా చెప్పబడచ్చు. అర్థమవుతుందా? అది క్రీస్తు యొక్క 2వ రాకడ అనుకుంటారు. క్రీస్తు యొక్క 2వ రాకడ గురించే కాదు, కానీ అక్కడ చూస్తున్న సందర్భాన్ని బట్టి చూస్తే యెరూషలేము నాశనం క్రీస్తు శకం 70లో సంభవించబోతున్నటువంటి ఒక సంభవాన్ని చూపిస్తుంది. మరి ఆ మహాదినం రావడానికి ముందు దేవుడు ఏలియాని భూమి మీద పంపబోతున్నాడంట. మరి ఆయన వచ్చి ఏం చేయబోతున్నాడు? ఈ ఏలియా అని చెప్తున్నారంటే ఈ ఏలియా స్వభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆ స్వభావం ఒక క్రొత్త నిబంధనలో అంటే మత్తయి మార్కు లోకాల్లో ఒక వ్యక్తికి అది సరికొంచెం చూసినప్పుడు సరిగా ఉందన్నమాట. ఆ ఒక వ్యక్తి ఎవరంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను. సరే, ఇప్పుడు ఆ ఏలియాని గురించి చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 10వ వచనంలో అప్పుడు ఆయన శిష్యులు ఎలాగైతే ఏలియా ముందుకు రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన్ని అడిగారంట.
అంటే వారికి తెలుసా ఏలియా రాబోతున్నాడు భూమి మీదకని? మరి శాస్త్రులకు తెలుసా? వాళ్ళ చేతుల్లో ధర్మశాస్త్రం ఉంది, దేవుని మాటలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రవక్త అయినటువంటి మలాకి చెప్పినటువంటి కార్యం గుర్తుకు రాదా? ఏలియాను పంపుతామని ఎంతమంది చదవాల దాన్ని? చదివారు కాబట్టి ఏలియా రాబోతున్నాడని వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని క్రీస్తు యొక్క శిష్యులు విన్నారు. అలాగైతే ఎందుకయ్యా ఇలా చెప్తున్నారని యేసుక్రీస్తు ఆ శిష్యులు అడిగారంట. అంటే ముందుగా ఏలియా రావాలని ఎందుకు చెప్పుతున్నారని ఒక ప్రశ్న వేశారు. మరి ఏలియా వచ్చి ఏం చేయాలా? మార్గాన్ని సిద్ధపరచాలా. మరి ఎవరికి సిద్ధపరచాలా? మెషియాకి సిద్ధపరచాలి. ఇది ప్రవచన రీతిగా చెప్పబడుతున్నటువంటిదే గాని ఇది అక్షరార్థమైనటువంటి విధానంలో ఆహాబు కాలంలో ఉన్నటువంటి ఏలియానో యెజ్బేలు కాలంలో ఉన్నటువంటి ఏలియాను గురించి కాదు, కానీ అలాంటి స్వభావం కలిగినటువంటి ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతుంది. ఆ వ్యక్తి ఎవరంటే బాప్తిసమిచ్చు యోహానే. మత్తయి సువార్త 17వ అధ్యాయం 11 నుండి 13 వరకు చదువుదాం. అప్పుడు ఆ శిష్యులు అడిగిన ప్రశ్నకి యేసుక్రీస్తు సమాధానం చెప్తూ ఉన్నాడు 11వ వచనంలో. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చెక్క పెట్టునను మాట నిజమే, అయినను ఏలి ఇది వరకే వచ్చాను, వారు అతనిని ఎరుగక తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి. మనిషి కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమ పొందబోతున్నాడని మీతో చెప్పుతున్నానని చెప్పాడు. అంటే ఇప్పటికే వచ్చాడా ఏలియా? అది ఏ ఏలియాను గురించి మాట్లాడబడుతుంది? పాత నిబంధనలో ఉన్న ఏలియాను గురించి మాట్లాడుతుందా, లేక బాప్తిస్మిచ్చి యోహాను గురించి మాట్లాడుతుందా? అంటే బాప్తిస్మిచ్చి యోహాను గురించి మాట్లాడుతుంది. ఆ రాజుల కాలంలో ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియాను గురించి కూడా మాట్లాడుతుంది. మరి ఏలియాని హింసించారా? ఏలియాను హింసించారా? అంటే రాజుల కాలంలో ఉన్నటువంటి ఏలియాని ఆ రాజులు ఆహాబు గాని యెజ్బేలు గాని తినడానికి తిండి లేదు, వాళ్ళకి భయపడి పారిపోతున్నాడు. దేవుడు పోయి లేపాడు, అయ్యా ఏలియా లే, దీన్ని తిని నీ ప్రయాణం స్టార్ట్ చేయంటే నన్ను విడిచిపెట్టు తండ్రి, నేను సత్యైన పోతాను కానీ ఈ పడికి రానన్నాడు. అంటే ఎంత హింసించుంటే ఆ మాట అని ఉంటాడు ఏలియా. కానీ ఏలియాకున్న ధైర్యం మరి ఎవరికి కూడా కనబడదు. అంటే ఏలియాకున్న ధైర్యం అంటే ఇప్పుడు ఆహాబుతో మాట్లాడే విషయాల్లో కానీ యెజ్బేలుతో మాట్లాడే విషయాల్లో కానీ ఆయన భయపడినటువంటి వాడు కాడు. మరి అదే స్వభావం కలిగి ఉన్నాడు అన్నమాట యోహాను కూడా, బాప్తిస్మిచ్చే యోహాను. అప్పుడు పరిసయ్యుల శాస్త్రం చూస్తే దడ జనాలకి, ఎక్కడ సమాజ మందిరంలో నుండి వెలివేస్తారో లేకపోతే ఎక్కడైనా ఏదైనా చేస్తారన్న భయం. కానీ అలాంటి వారిని చూసేమన్నాడు, సర్పసంతానమా, రాబో ఉగ్రతలో నుండి తప్పించుకోవడానికి మీకు మార్గం చెప్పిన వాడు ఎవడని, ఇప్పుడే చెట్టు వేరు మొదలు పెట్టున్నాడు కొట్టి నరికి పారేస్తాడని, ఇలాంటి పౌరుషంతో ఉన్నటువంటి మాటలు పలకలిగినటువంటి వారు. మరి క్రీస్తు కాలంలో బాప్తిస్మిచ్చి యోహాను అదే స్వభావం కలిగి ఉన్నటువంటి పాత నిబంధనలో రాజుల కాలంలో ఉన్నటువంటి ఏలియా స్వభావాలు రెండు కూడా ఒకటే అన్నమాట. స్వభావమే కాదు కానీ వారి వస్త్రధారణ కూడా అలాగే కనబడుతుంది. 13వ వచనానికి పోదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 13వ వచనంలో, అంటే ఏలియా ఇది వరకే వచ్చాడు, వారు అతన్ని ఎరగక తమకు ఇష్టం వచ్చినట్లు చేశారు కదా. మరి ఆ ఏలియా ఎవరని 13లో చెప్తున్నాడంటే అతడే ఇతడు. ఇతడు ఎవడంటే బాప్తిస్మిచ్చి యోహాను. అప్పుడు ఆయన బాప్తిస్మిచ్చి యోహాను గురించి తమతో చెప్పినని శిష్యులు గ్రహించారు. అంటే ఆ ఏలియా ఎవరని అపోస్తలులు అంటే శిష్యులు కూడా గుర్తించారంటే బాప్తిస్మిచ్చి యోహాను గురించి చెప్పాడని వాళ్ళు గ్రహించారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 13-14 వచనాల్లో, మత్తయి సువార్త 11వ అధ్యాయం 13-14 వచనాల్లో పూర్వ కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు అందరూ కూడా బాప్తిస్మిచ్చి యోహాను గురించే ప్రవచించారు.
మరి అందులో మనకు బహిరంగంగా కనబడుతున్నటువంటి ఒక ప్రవక్త ఎవరంటే యెషయా ఉన్నాడు. అరణ్యంలో ఒక మనిషిని కేక వినపడుతూ ఉందా? మార్గమును సరళం చేయడి, ప్రభు మార్గమును సరళం చేయడి అని అరుస్తున్నది ఎవరు? ఏలియా వంటి వాడు బాప్తిస్మిచ్చి యోహానని యెషయా చెప్పాడు. సరే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 13-14లో యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచూ ఉండేను. ఈ సంగతిని అంగీకరించుకు మీకు మనసుంటే రాబో ఏలియా ఇతడేనంట. ఎవరు అంటే యోహాను కాలం మొదలుకొని ప్రవక్తలందరూ, మరి ధర్మశాస్త్రం కూడా ఏం చేస్తూ ఉందంటే ఏలియా రాబోతున్నాడు అని ప్రవచిస్తూ ఉన్నారు. కానీ ఆ రాబోయే ఏలియా ఎవరని అంటున్నాడు 14వ వచనంలో, ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనసు ఉంటే రాబో ఏలియా ఇతడే. అతడే ఎవరు? అక్కడ తర్వాత చదివితే తెలిసింది. ఆ రాబోయేవాడు ఏలియా ఎవరో కాదు కానీ అది మన బాప్తిస్మిచ్చి యోహాను గురించి మాట్లాడబడుతుంది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడైనా కొంచెం లైట్ ఎరిగిద్దా చూద్దాం. ఆ ఏలియా వచ్చి ఏం చేయబోతున్నాడు? ప్రభు మార్గాన్ని సరళం చేయబోతున్నాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుతున్నాను. మీరు వెతుకుతున్న ప్రభు అనగా మీరు కోరు నూతన నిబంధన దూత తన ఆలయంలో హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. చాలు. అంటే ఇదిగో నాకు ముందుగా మార్గమును సిద్ధపరచుటకు నేను నా దూతను పంపుతున్నాను అంటున్నాడు కదా. మరి ప్రభు మార్గమును సరళం చేయడానికి వచ్చినటువంటి దూత ఎవరు? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో యెషయా చెప్తున్నటువంటి ఆ దూత ఎవరు? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము చేయుడి. మరి ఇదే టైపుతో మనం మరి కొత్త నిబంధన కూడా చూస్తాం. మరి కొత్త నిబంధన కూడా ఇలాగే ఉందా? యోహాను సువార్తలో గాని అంటే చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ నేను అంతా ఎత్తుకోలా. మనకు టైం ఈ రోజు దీన్ని ముగించాలని అనుకున్నా, ఇంకా 9 నిమిషాలు ఉంది. సరే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో ఆ యెషయా ప్రవచిస్తున్నటువంటి ఆ ప్రవచనం ఎవరిని గురించి? రాజుల కాలంలో ఉన్న ఏలియానా లేక బాప్తిస్మిచ్చి యోహానుని గురించి అంటే అది బాగా తెరవబడిన పుస్తకంలా కనబడుతూ ఉంది. అది బాప్తిస్మిచ్చు యోహానుని గురించే. మరి బాప్తిస్మిచ్చు యోహాను ఒక ప్రవక్తనా? అవును, ఆయన ఒక ప్రవక్తే. యేసుక్రీస్తు ఒక ప్రవక్త. లూకా సువార్త 7వ అధ్యాయం 27 నుండి 28 వచనాలు. లూకా సువార్త 7వ అధ్యాయం 27 నుండి 28లో ఆ ఏలియా ఎవరు చెప్తున్నాడు? ఇదిగో ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవరి గురించి రాయబడినో అతడే ఈ యోహాను. మరి ఆ ప్రవచనాలన్నీ కూడా ఎవరి గురించి చెప్పబడుతుంది? అది ధర్మశాస్త్రంలో చెప్పినా, ప్రవక్తలు చెప్పినా, ఆ మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చినటువంటి వాడు ఎవడు? మెషియా కంటే ముందు వచ్చిన వాడు ఎవడంటే ఇతడే ఆ యోహాను. సరే, ఈ
ఈ బాప్తిస్మిచ్చి యోహాను గురించి మలాకి గ్రంథం 4:6 చెప్పబడుతున్నది. అవుతున్న కొత్త నిబంధన ఒక మాట ఉంది, దాన్ని చూద్దాం ఇప్పుడు. మలాకి గ్రంథం 4:6. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిపుడు అని ఉంది కదా. ఇలాంటి ఒక మాట బాప్తిస్మిచ్చి యోహాను గురించి చెప్పబడ్డాయి. మలాకి గ్రంథం 4:6 నేను వచ్చి దేశంలో శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. మరి ఇదే పదాన్ని మనం గుర్తుపెట్టుకొని ఈ వాక్యాన్ని మరి కరెక్ట్ గా అది ఎవరికి సరిపోతుందో చూద్దాం. లూకా సువార్త 1:16-17 కంబైన్ లోనే ఉంది, దాన్ని చదివేద్దాం. 17వ వచనంలో ఏముంది? ఆ మలాకి గ్రంథం 4:6 చెప్పబడుతున్న అదే మాటలు ఇక్కడ ఉన్నాయి. ఆ ఏలియా ఎవరంటే బాప్తిస్మిచ్చి యోహానాని తేటగా కనబడుతూ ఉంది. లూకా సువార్త 1:17 మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయుల నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయుక్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అని చెప్పాడు. అంటే ఇప్పుడు మలాకి గ్రంథంలో చెప్పినటువంటి ఆ దూత ఎవరు అర్థమైందా? లేక మలాకి గ్రంథంలో చెప్పిన ఆ ఏలియా ఎవరు అర్థమైందా? అంటే యెషయా చెప్పినటువంటి ఆ దూత అంటే ప్రభు మార్గం సరళం చేయడానికి వచ్చినటువంటి ఆ దూత ఎవరు అనేది అర్థమైందా? ఏలియాలా బాప్తిస్మిచ్చి యోహానే. పిల్లల హృదయాల్ని తండ్రి తట్టు తిప్పిన యోహానే బాప్తిస్మిచ్చి యోహానే. పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు కానీ తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు కానీ తిప్పినప్పుడు అది ఎవరంట? బాప్తిస్మిచ్చి యోహాను ఏలి యొక్క స్వభావమును ఆత్మయు శక్తి కలిగిన వాడంట. అంటే ఆయన ఎలా ఉన్నాడో ఆ రకంగా ఉన్నాడు ఈయన కూడా. ఒకవేళ మోటుతనం కలిగినటువంటి వాణిగానే కనపడవచ్చు. ఆయన మాటలో ఉన్నటువంటి గంభీరం కానీ ఆయన పలుకులో ఉన్నటువంటి ఆ శక్తి కానీ ఏలియాలో ఉన్నంత స్వభావితంలో ఉందన్నమాట. ఏలియా ఎవరికైనా భయపడగలడా? ఏలియా ఎవరికి భయపడ్డు? యెజబెలు అంటే భయం, యెజబెలుకే భయపడలా. ఆహాబట్టే లోకంలో ఉన్న వాళ్ళందరికీ భయం, కానీ ఏలియా భయపడలా. లూకా సువార్త 1:76 పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను. అయ్యా 76 లూకా. అవునండి, నేను మీకు చేసిన చదువు. పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. మరియు 78 అనుకుంటాను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడదు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గమును సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించాను. అది ఎందులో ఉందో చూడండి, ఇప్పుడు చదివింది 76. 76 నేను 76 చెప్తే చదివింది వేరే రకంగా వినపడ్డాయి నాకు, అందుకని అది కాదన్న. సరే, అది ఏదేమైనా కానీ ఆయన మార్గాన్ని సిద్ధపరచుటకై నీవు ప్రభువు ముందుగా నడుపుకోవాలి కదా. మరి ప్రభువుకు ముందుగా నడిచినటువంటి యోహాను ఒక ప్రవక్తన?
అప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను పుట్టినప్పుడు ఆ శిష్యుని చూసి మాట్లాడితే ఏమంటున్నారంటే, ఓ శిశువా, నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానమును ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గమును సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. అప్పుడు అక్కడ ప్రవక్త ఎవరు? యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడా, లేదా బాప్తిస్మిచ్చి యోహాను గురించి మాట్లాడుతున్నాడా? చెప్పాలా? కొంచెం ఆలోచిస్తే అర్థమయ్యిద్ది. అంటే చెవుల్లో పడినంత మాత్రాన మనకి అర్థమైపోదు. ఆలోచించండి. 1:76 బాప్తిస్మిచ్చి యోహాను శిశువుగా ఉన్నప్పుడు నిలబడి మాట్లాడుతున్న మాటలు, ఓ శిశువా కాదు, ఓ బాప్తిస్మిచ్చి యోహానా, నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడతావని యోహానుతోనే మాట్లాడుతున్నాడు. అది యోహానుతో మాట్లాడుతున్నాడు అనేది మనకెలా తెలుసు? మరి ఆయన ఇచ్చిన బాప్తిసం దేనికి ఇచ్చాడు? యోహాను ఇచ్చిన బాప్తిసం దేని కొరకు? మారు మనసు నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం ఇచ్చాడు. ఆరు మనసు నిమిత్తం. మారు మనసుమైనటువంటి బాప్తిసాన్ని ఇచ్చాడు. కానీ ఆ మారు మనసు ఎక్కడికి తీసుకొస్తుందంటే పాపాలను క్షమించే స్థాయికి తీసుకెళ్ళింది. అక్కడ మారు మనసు బాప్తిసం పొంది దేవుని రాజ్యంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నామన్నప్పుడు క్రీస్తునందు బాప్తిసం పొందితే వారి పాప క్షమాపణ పొందుతారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 38-39 ఏముంది? పేతురు మీరు మారు మనసు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందమన్నాడు. అంటే మారు మనసు విషయమైనటువంటి బాప్తిసం ఎక్కడికి తీసుకొస్తుందంటే అది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసానికి తీసుకుపోద్ది. మరి ఈ దినాల్లో మనకు అలాంటి 2 బాప్తిసాలు ఉన్నాయా? ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను బాప్తిసం మనం మారు మనసు విషయమై బాప్తిసం, క్రీస్తు బాప్తిసం వచ్చి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం. ఈ దినాలలో నేడు మనకి ఆ 2 బాప్తిసాలు వర్తిస్తాయా? 2 వర్తించండి. మరి వారికి మాత్రం ఎలా 2 బాప్తిసాలు వర్తిస్తాయి? వారు ఎందు నిమిత్తం 2 బాప్తిసం పొందాల? ఇప్పుడు ఇతనిని అంగీకరిస్తే రాబోయే మెషియాని అంగీకరిస్తారు వాళ్ళు. బాప్తిస్మిచ్చి యోహానుకు లోబడితే మరి బాప్తిస్మిచ్చి యోహాను ఎవరిని సిఫార్సు చేయబోతున్నారంటే రక్షణకర్తను లేక క్రీస్తుని పరిచయం చేయబోతున్నారు. అంటే బాప్తిస్మిచ్చి యోహాను లేక ఏలియా ఎందుకు చెప్పాలంటే ఏలియాను గూర్చి లేక బాప్తిస్మిచ్చి యోహాను గూర్చి ధర్మశాస్త్రం గాని ప్రవక్తలు గాని ప్రవచించారు. ఇంతకు ముందే జరిగిన గుర్తుందా? అంటే ధర్మశాస్త్రంలో చెప్పబడుతున్నటువంటి వ్యక్తి కాబట్టి అతను ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు దాన్ని నమ్మడానికి బాప్తిస్మిచ్చి యోహాను యొక్క బాప్తిసం వాళ్ళు పొందాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో ఉంది కదా, మరలా చదువుదాం. అంటే బాప్తిస్మిచ్చి యోహాను యొక్క బాప్తిసం ఎందుకు పొందాలంటే వాళ్ళు ఆ చట్టంలో ఉన్న వాళ్ళు ఆ చట్టాన్ని విడిచి మీరు ఈ చట్టానికి మారాలని బోధించడానికి వచ్చినటువంటి ప్రవక్తే ఈ బాప్తిస్మిచ్చి యోహాను. మరి ఈ బాప్తిస్మిచ్చి యోహాను గురించి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకి యూదులకు తెలుసా అంటే బాగా తెలుసు. ఎలా తెలుసు అంటే ధర్మశాస్త్రంలో కానీ ప్రవక్తల గ్రంథాలలో కానీ ఈ ఏలియా గురించి చెప్పబడుతుంది. రాబోతున్నాడు ఏలియా మార్గానికి సిద్ధపరచబోతున్నాడని. ఇప్పుడు సింపుల్ గా మనం మలాకి 4వ అధ్యాయంలోనే చూసాం. మరి ఆ మలాకి ప్రవక్త కూడా యోహాను గురించి ప్రకటించాడా? మరి మార్గంలో అరణ్యంలో మార్గంలో సిద్ధపరచండి అన్నప్పుడు యోహాను సువార్తలో ఆయన యోహాను గారే చెప్తాడు, మార్గంలో సిద్ధపరచుడి, ప్రభు కొరకు సరళం చేయడి, అది ఇది ఏదో చెప్తుంటాడంటే ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. ఈ మాటలన్నీ కూడా ఎవరు చెప్పబోతున్నారంటే ఏలియా రాబోతున్నాడు, ఆయనే మనల్ని ప్రభు నద్దకు నడిపించబోతున్నాడు అన్న కార్యాన్ని ధర్మశాస్త్రం గాని సమస్త ప్రవక్తలు గాని బోధించారట. ఎప్పటి వరకు అంటే బాప్తిసమిచ్చు యోహాను కాలం వరకు కూడా వాళ్ళు ప్రవచిస్తూనే ఉన్నారంట. మత్తయి సువార్త 11వ అధ్యాయం ఒకసారి దాన్ని రిపీట్ చేసి ముగిద్దాం.
అంటే యోహాను మాట వాళ్ళు ఎందుకు నమ్మాలంటే యోహానును గురించి లేక ఈ ఏలియాను గురించి ధర్మశాస్త్రం బోధిస్తూ ఉంది కాబట్టి, వారు ధర్మశాస్త్రాన్ని నమ్మేవాళ్ళు కాబట్టి, అది వారికి ఆధారంగా ఉంది కాబట్టి, ఆయన నమ్మినటువంటి వారు ఆయన ఎవరిని సిఫార్సు చేస్తే వాళ్ళ దగ్గరికి పోవాలి. మరి బాప్తిస్మిచ్చి యోహాను ఎవరికి సిఫార్సు చేశాడంటే గొర్రెపల్లికి సిఫార్సు చేశాడు, క్రీస్తుకి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 13-14 ఏలియాను గురించి ఎవరెవరు పోతే ప్రకటించారో చూద్దాం. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవక్తలు ఒత్తిడి ధర్మశాస్త్రము సహా ఈ ఏలియాను గురించి లేక బాప్తిస్మిచ్చి యోహాను గురించి ప్రవచిస్తూ ఉన్నాయంట. ఈ సంగతిని అంగీకరించడానికి మీకు మనసు ఉంటే రాబో ఏలియా ఇతడే. ఆ ఏలియా ఎవరని చూసాం? బాప్తిస్మిచ్చి యోహాను. అంటే పాపక్షమ సరే మారు మనసు విషయమైనటువంటి బాప్తిసం అక్కడ పొందితే, వాళ్ళు అక్కడ ఒప్పుకుంటే ఆటోమేటిక్ గా యోహాను గారు ఎవరిని చూపిస్తున్నాడో వారి వైపుకి వెళ్ళిపోతారు. అంటే బాప్తిస్మిచ్చి యోహాను దగ్గర బాప్తిసం పొంది క్రీస్తు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. పెంతెకొస్తు దినమున 3000 మంది బాప్తిసం పొందారే, అన్ని జనులా లేక ఇశ్రాయేలీలా? అంటే అపోస్తుల కార్యం 10వ అధ్యాయం వరకు బాప్తిసాలు జరుగుతూ ఉందంటే అది యూదా ఇశ్రాయేలీలుగానే ఉంటారు. కానీ 10వ అధ్యాయాన్ని దాటిన తర్వాత అంటే 10వ అధ్యాయంలో కొన్నేళ్ళ దగ్గర నుండి అన్ని జనులు బాప్తిసం ప్రారంభించబడ్డాయి. అంటే 3000 మంది కానీ 5000 మంది కానీ ఇలా లెక్కలు చెప్తూ ఉన్నప్పుడు అది ఎవరంటే ఇశ్రాయేల్ ఉద్దేశించి మాట్లాడుతుంది. అంటే వాళ్ళందరూ కూడా బాప్తిసమిచ్చి యోహాను యొక్క ఉపదేశాన్ని అంగీకరించి ఇతనిని కూర్చే మన పూర్వ ప్రవక్తలు కానీ ధర్మశాస్త్రం కానీ బోధించిందని దానిని అంగీకరించిపోయినటువంటి నీతిమంతులు. అప్పుడు ఆ నీతిమంతులకి యోహాను ఏం బోధించుంటాడు? నేను ఎవరికైతే మార్గం సరళం చేశానో ఆయనే ఈ మెస్సియా, ఆయనే లోక పాపులను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మరి ఆయన చేతుల్లోనే మీరు పడాలా ఏదైనా కానీ అన్నట్టు ఆయన సిఫార్సు చేశాడు. కాబట్టి ఆ పెంతెకొస్తు దినమున 3000 మంది యోహాను యొక్క అధికారం ద్వారానే క్రీస్తు దగ్గరికి చేరారు. మరి ఏలియా బాప్తిస్మిచ్చి యోహాను రెండు ఒకటేనంటే, రాజుల గ్రంథానికి వెళితే ఆ ఏలియా వేరు, మలాకి గ్రంథంలో చెప్తున్న ఏలియా అయితే అది బాప్తిస్మిచ్చి యోహాను గురించి మాట్లాడుతుంది. కొన్ని ఆధారాలు చూసాం. తండ్రుల హృదయం పిల్లల తట్టికి, పిల్లల హృదయం తండ్రుల తట్టికి తిప్పే స్వభావాన్ని ఎవరిని గురించి మాట్లాడాడంటే బాప్తిస్మిచ్చి యోహాను గురించే మాట్లాడాడు. కాబట్టి ఈ బాప్తిస్మిచ్చి యోహాను ఒక ప్రవక్త కూడా వర్ణించబడ్డాయి. మరి ఇప్పటి వరకు ఇందులో మీకు ఏదైనా ప్రశ్న ఉంటే మీరు ఇప్పుడు అడిగితే రేపు దాన్ని కొనసాగిద్దాం. వద్దులే, ఏమీ అర్థమైనా అర్థం కాకపోయినా వద్దన్నా వదిలేద్దాం. అంటే నేను నమ్ముతున్నా దేవుడు మనకి ఏదో గ్రహింపిస్తాడు, నేను ఊరికే జోకన్నా. కాబట్టి ఒకవేళ అందరూ ఒక రీతిగానే ఉండకపోవచ్చు, కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమందికి కొన్ని అర్థం కాకపోవచ్చు. అప్పుడు అర్థం కాని విషయాలు ఏదైనా ఉంటే అడిగితే ఇంకో కొంచెం దాన్ని మెరుగుపరిచి దానికి ఏదో ఒక కార్యాన్ని కూడా మనం చూపించవచ్చు.